నీకు చేశాడు, నాకు చేశాడు. నమ్మకంతో విశ్వాసంతో తీసుకుని మనందరికీ చేశాడు వాగ్దానం. ఎప్పుడు నెరవేరుతుందంట? 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. ఇంకప్పుడు అయిపోలా. నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? అడిగావు కాబట్టి దీని విలువ నీకు తెలిస్తే అడుగుతావు, లేకపోతే అడగవు. ఇప్పుడు వారికి అడగలేదుగా 14 రోజులు బట్టి. దీనికి విలువ ఉందనుకుంటే అడగండి, మోకరించి ప్రార్థన చేయండి. లేదనుకోండి, పెద్ద ఇబ్బంది లేదు. దీనికి మీరు విలువనిస్తే, ఆయన విలువనిచ్చాడు కనుక అబ్రహాము, ప్రభువా ఇది ఎప్పుడు నెరవేరుతుంది అని అడిగితే అప్పుడు మొదలెట్టి పెడితే దేవుడు ఏమంటే, మొట్టమొదటగా నాకు స్తుతి యాగము చేయాలి. తర్వాత అయిపోయిందా? లేదు. నీవు నీ సంతానము ఎక్కడికి వెళ్ళాలండి? నీది కాని నీ స్థలంలో దాసిలిగా ఉండాలి. 400 బాబోయ్ 400 సంవత్సరాల అంటే ఎన్ని తరాలండి? ఈయన ఉండేటప్పటికి, ప్రభువా నాకు వాగ్దానం చేసావా 400 సంవత్సరాలు నేను ఎక్కడ ఉంటాను బాబా, రేపు మాకు బకెట్ తినేస్తాను, ఇది ఎక్కడ వాగ్దానం ప్రభువా? అంతే కదా. 400 సంవత్సరాలు ఉన్నాడా? వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? తెలుసుకోండి, రాసుకోండి, చెప్పను. వాగ్దానం పొందుకున్న తర్వాత దేవుడు అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 400 సంవత్సరాలు బ్రతికాడా? మరి అనొచ్చు కదండి, ప్రభువా నాకు వాగ్దానం ఇచ్చావు, నేను బ్రతుకున్నప్పుడు నెరవేరకుండా నా పిల్లలు కూడా కాదు, నా మనవల్లో ఎన్ని సంవత్సరాలు అండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నెరవేరు. తన కొడుకు విషయంలో, తన మనవడి విషయంలో, మనవళ్ళ విషయంలో నెరవేరుతుంది వాగ్దానం కొన్ని సందర్భాలలో. హల్లెలూయా, హల్లెలూయా. మీ మనవళ్ళు బాగుపడటం మీకు ఇష్టం లేదా? మీ మనవరాళ్ళు బాగుపడటం మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం డేలాగా ఉన్నారు. మా జీవితంలో నెరవేరకుండా మా మనవాడి జీవితానికి ఎందుకండి బాగా అని అనుకుంటారా? అందుకే లేగట్లా. హల్లెలూయా, హల్లెలూయా. మన సంతానం అండి అది. మనవళ్ళ అంటే మన సంతానం అది. నాలుగు 400 ఏళ్ళు వాగ్దానం నెరవేరాలంటే 400 ఏళ్ళు పట్టిద్దని చెప్పేశాడండి దేవుడు ముందే. 1 సంవత్సరానికి 2 సంవత్సరానికి బాబు ఏం కృంగిపోతామండి, ఏం కృషించిపోతామండి, ఏం బాధపడిపోతామండి, ఏమో జరగలా. అబ్రహాం గొప్పడా, మనం గొప్పడా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ. ఊరికి నేను నమ్మలేదు, ఊరికి నేను నీతి మందిని ఎంచబడలా. ఆ పొందుకున్న వాగ్దానాన్ని, నాయనా నీ కుమారులు దాసిలుగా ఉంటారు 400 సంవత్సరాలు. ఏం చేస్తారంట? వాళ్ళని ఏం చేస్తారండి? శ్రమలు పడతారంట. 400 సంవత్సరాలు శ్రమలు పడతారంట. సంగమా, ఈరోజు మనకి ఎంత ధన్యత ఇచ్చాడంటే, నువ్వు గొర్రెలు తేవసరలా, మేకలు తేవసరలా, గోవాలను వెతికి తేవసరలా. అలాంటి బలి మీద అడిగాడండి. బలియు అర్పణ కోరలా, మిమ్మల్ని బలి అర్పణ కావాలని కోరలా. విశ్వాసము, హల్లెలూయా. నమ్మకము, హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రమ పెట్టుదురు వీరు, ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదువు తల్లి. తరువాత
తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. తరువాత అంటే ఎప్పుడండి? శ్రమల మార్గమున నిరీక్షణ ద్వారముగా నిలిపితివే, నిత్యమైనది సత్యవాక్యముతో సజీవుడమైన యేసయ్యా నాశ్రయించిన ఈ వారిని సహాయుడవై పరచితివే. సమృద్ధమంతా సమృద్ధితో ఆనందించిన నీలో అనుదినము కృప పొంది ఆరాధించదన్ని ఆనందగనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించదన్ని ఆనందగనులతో. హల్లెలూయా, హల్లెలూయా. 400 సంవత్సరాలు వాళ్ళు ఈ శ్రమలు పొందిన తర్వాత మిక్కిలి ఎవరి దగ్గర అయితే ఊడిగించేశారో, ఎవరైతే అవమానపరచబడ్డారో, ఎవరి చేత దూషణలు ఆడబడ్డారో అక్కడ వారి ఆస్తి ఎలాగ దొరికిందంట? కొంచెం కొంచెంగా కాదు, అరాకొరగా కాదు, ఎంత ఎలాగనండి? ఎలా? మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే మునుపటి కంటే అధికమైన మేలుతో నువ్వు తృప్తిపరచబడుదువుగాక, నువ్వు నింపబడుదువుగాక అని వాగ్దానం వచ్చినప్పుడు మోకరించండి, ప్రార్థించండి. మునుపటి కంటే అధికమైన ఎప్పుడు, ఏం చేస్తే, ఎలా ఉంటే అని దేవుణ్ణి అడిగేవాళ్ళు. నువ్వు అడగాలి. అడిగి దానికి అనుగుణంగా మనం సాగిపోతేనే దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.